నమస్కారం కిరణ్ టీవీ ప్రేక్షకులకి స్వాగతం. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు మనీ మేనిఫెస్టేషన్ లా ఆఫ్ అట్రాక్షన్ వైబ్రెంట్ విజయ గారు. వారితో మాట్లాడదాం. నమస్కారం మేడం. నమస్తే గాయత్రి. మేడం, కిరణ్ టీవీ నుంచి మీకు కాల్స్ వస్తున్నాయి కదా, ఎలా అనిపిస్తుంది? మీ ఎక్స్పీరియన్స్ ఎలా ఉంది? సో చాలా బాగుంది గాయత్రి. అందరూ క్వశ్చన్స్ అడుగుతున్నారు, ప్లస్ వర్క్షాప్ జాయిన్ అవుతున్నారు. వాళ్ళకి మేనిఫెస్టేషన్ మీద బిలీఫ్ కలుగుతుంది కాబట్టి వాళ్ళు చాలా చక్కగా నేర్చుకుంటున్నారు కూడా. తప్పకుండా మేడం. ఇవాళ అయితే మాకు ఒక డౌట్ ఉంది, 12:12 మేనిఫెస్టేషన్ గురించి. సో ఈ 12:12 అసలు ఏంటి మేడం మేనిఫెస్టేషన్లో? అంటే ఈ 12:12లో ఏది కోరుకున్నా కూడా మేనిఫెస్టేషన్ తొందరగా అవుతుంది, దీనికి ఎక్కువగా ఎనర్జీ ఉంటుంది అని విన్నాము. 12:12 మేనిఫెస్టేషన్ టెక్నిక్ ఏంటో ఒకసారి తెలియజేస్తారా? మంచి ప్రశ్న అడిగారు. 12:12 అనగానే ఒక ఏంజల్ నంబరు. అది కాకుండా 12/12 డిసెంబర్ 12th అని వస్తుంది కాబట్టి ఈరోజు మనం చేసే రిచువల్కి అంటే ఇయర్ కూడా ఎండ్ అవుతుంది, ప్లస్ మనకు బ్లాక్ అయిన ఎనర్జీ అనేవి ఉంటుంది కాబట్టి ఈ ఎనర్జీని మనము మార్చడానికి అవసరంగా కావలసిన ఎనర్జీని మనకు అనుగుణంగా కావాల్సిన ఎనర్జీని తెచ్చుకోవడానికి ఈ 12/12 అనేది పనికొస్తుంది. సో ఇఫ్ అంటే ఈ ప్రేక్షకులు ఈ వీడియో చూస్తున్నారు అంటే 12/12 నైట్ ఈ రిచువల్ని చేయొచ్చు, లేదా మధ్యాహ్నం 12:12కి చేయొచ్చు. ఓకే, ఏం చేయాలి, ఎందుకు చేయాలి, ఫస్ట్ ఎందుకు చేయాలి అని తెలియాలి కదా. ఎలాంటి ఎనర్జీ కలుగుతుంది? ఎప్పుడైనా ఎనర్జీ అనేటప్పటికీ యూనివర్స్లో మార్పు అనేది జరుగుతూ ఉంది కాబట్టి మనము మన ప్లానెట్స్ని మనకు అనుకూలంగా మలుచుకోగలిగిన అవసరం కలిగినప్పుడు దాన్ని మనం ఎన్కాష్ చేసుకోవాలి. ఎనర్జీ ఈజ్ మనీ అన్నమాట. సో అంత ప్రాముఖ్యంగా ఉన్న టైంని మనము ఎలా సద్వినియోగపరుచుకుంటాము అనేది అదే అంత శక్తివంతమైనది అని విన్నాం కదా. సో ఎలా యూజ్ చేసుకోవాలి ఈ రోజుని ఒకసారి చెప్పండి. సో 12/12 గాయత్రి, ఎనర్జీ ఏదన్నా బ్లాక్ అయి ఉన్నా, ఎంత మనము పాజిటివ్గా ఆలోచించినా కూడా మనలోని కొన్ని నెగిటివ్ ఎనర్జీస్ అనేవి మన పనిని ముందుకు సాగించడానికి దోహదపడదన్నమాట. ఓకే. సో గాయత్రి, ఎనర్జీ గురించి మాట్లాడుతున్నాం కాబట్టి అలైన్మెంట్లోకి రావాలి అంటే ముందు మనలోని ఆ ఎనర్జీని, స్టక్ ఎనర్జీస్ ఉంటాయి, బ్లాక్స్ ఉంటాయి, ఆ ఎనర్జీని మనము ఫస్ట్ తీసేయాలి. దానికి ఇలాంటి పవర్ఫుల్ రోజున మనం ఇలాంటి రిచువల్ చేసినప్పుడు ఆ ఎనర్జీ అనేది పోతుంది. దట్ ఈస్ ద ఫస్ట్ థింగ్. ఆ తర్వాత మనం చేసే పద్ధతి, ఆ రిచువల్ని మనం స్టార్ట్ చేస్తాం కదా, యూనివర్స్ ఎప్పుడైనా ఫీలింగ్స్తో ముడిపడి ఉంటుంది. సో మనం ఒక పనిని మొదలెడుతున్నాము ఈ రోజు అన్నప్పుడు ఆ ఎనర్జీ మనకు దోహదపడుతుంది. ఓకే. సో ఇఫ్ మనీ స్టక్ అయ్యింది అనుకున్నప్పుడు ఈ రిచువల్ని ఈరోజు చేసినప్పుడు నాకు ఇంత మనీ కావాలి అనే ఒక ఇంటెన్షన్ని సెట్ చేసిన తర్వాత నేను దీనిని యూనివర్స్కి అప్పచెప్పుతున్నాను ఈరోజు. ఆ తర్వాత యూ విల్ హ్యావ్ అ పీస్ ఆఫ్ మైండ్. ఈ రిచువల్ని మనము ఎలా చేయాలి అనేది ఇప్పుడు చెప్తాను. తప్పకుండా. సో చేయడానికి ముందు మనము ఒక ప్రశాంతమైన ప్లేస్ని తీసుకోవాలి. ఫస్ట్ అక్కడ కూర్చొని ఇట్ షుడ్ బి అ పీస్ఫుల్ ప్లేస్. కూర్చున్న తర్వాత అక్కడ మనము ఒక క్యాండిల్ కావాలంటే వైట్ క్యాండిల్ వెలిగించవచ్చు, లేదన్నా దీపమైన వెలిగించవచ్చు. ఆ తర్వాత మన ఇంటెన్షన్ అంటే ఏం రాసుకోవాలి అనుకుంటున్నాము, ఇట్ కెన్ బి రిలేషన్షిప్ కోసం అవ్వచ్చు, మనీ కోసం అవ్వచ్చు. మన ఉద్దేశం ఒక్క ఉద్దేశం, చాలా బర్నింగ్ డిజైర్, స్టక్ ఎనర్జీ ఇందులో ఉంది అనుకున్నప్పుడు ఆ ఒక్క ఇంటెన్షన్ని మీరు రాయండి. ఓకే. ఎన్నిసార్లు రాయాలి అంటే 12 సార్లు రాయాలి. 12 సార్లు ఎలా రాస్తున్నారు అంటే ఒక ఇంటెన్షన్నే మనము 12 సార్లు నేను చూపిస్తాను. దట్ విల్ బికమ్ ఈజీ ఫర్ యూ. సో ఫస్ట్ టెక్నిక్ ఏంటి అంటే మనము మెడిటేషన్ చేయాలి. మెడిటేషన్ కూడా ఎలా చేయాలి అంటే 1 సెకండ్ ఇన్హేల్ చేయండి. మేడం, ఇది ఎలాంటి రిలేషన్షిప్స్ కైనా వర్క్ అవుతుందా? ఎస్. అంటే ఒక్క ఇంటెన్షన్, ఒక్క ఉద్దేశాన్ని యూనివర్స్కి పంపించండి ఫస్ట్. ఓకే. మల్టిపుల్ రాయకుండా ఒక్కటి ఏది మీకు ఫస్ట్ కావాలి అనుకుంటున్నారో ప్రయారిటైజ్ చేసుకొని ఒక్కసారి ఆ మెడిటేషన్లో ఫస్ట్ 1 సెకండ్ ఇన్హేల్ చేసేసుకొని జస్ట్ ఇన్హేల్ పీస్ ఇన్ అని చెప్పండి. ఆ తర్వాత 2 సెకండ్ హోల్డ్ చేయండి. 2 సెకండ్స్ హోల్డ్, జస్ట్ హోల్డ్ ఇట్. ఆ తర్వాత మళ్ళీ 1 సెకండ్ ఎక్సేల్ చేయండి.
దట్ ఈస్ శ్వాస వదలండి, వరీ అవుట్ అని చెప్పేసేయండి. మళ్ళీ 2 సెకండ్ హోల్డ్. ఇలా చేసిన తర్వాత గాయత్రి, మనలోని ఈ వైబ్రేషన్స్ అనేవి ఉంటాయి కదా, వరి అనే వైబ్రేషన్, దాన్ని మనము బయటికి పంపించి మనం ఆ ఎనర్జీ, ఆ 12-12లో ఉన్న ఆ పవర్ని మనం మనలోకి ఎంటర్ చేయిస్తున్నాము. ఇట్స్ అ సింపుల్ టెక్నిక్, కానీ చాలా పవర్ఫుల్గా పనిచేస్తుంది. సో ఇలా ఎన్ని నిమిషాలు చేయాలి, చేస్తే 12 నిమిషాలు చేయండి. 12 నిమిషాలు చేసిన తర్వాత ఆల్వేస్ రిమెంబర్ 12-12కి స్టార్ట్ చేయాలి. ఎస్, 12-12కి స్టార్ట్ చేసేసేయండి. సో 12-12కి ఇఫ్ యూ డూ దిస్, మీ మెడిటేషన్ అయిపోతుంది. ఆ తర్వాత మీ ఉద్దేశాన్ని రాసి 1 టైం రాస్తున్నారు, నాకు 50,000 ఇచ్చినందుకు యూనివర్స్కి కృతజ్ఞతలు అని రాసి ఒక 12 టైమ్స్ అలా రాయండి. అదే రాయాలి అనుకుంటే అదే రాయండి, అలా కాదు నేను దానికి ఇంకా కొంచెం కొంచెం యాడ్ చేస్తూ ఉండాలి అంటే దాన్ని మీరు వేరేగా కూడా రాసుకోవచ్చు. 12 టైమ్స్ రాయాలి. ఆ 12 టైమ్స్ రాసిన తర్వాత థ్యాంక్ యూ యూనివర్స్, విశ్వానికి ధన్యవాదం అని చెప్పి మనము అయిపోయినట్టు ఒక 1 మినిట్ మళ్ళీ ఒక్కసారి విజువలైజేషన్ చేయాలి. సో విజువలైజేషన్ చేసిన తర్వాత మీరు ఇంకా దానిని యూనివర్స్కి అప్పచెప్పేసినట్టే. సో ఇలాంటి రిచువల్ వల్ల మీలో ఆ కాన్ఫిడెన్స్ అనేది పెరుగుతుంది. యూనివర్స్ కూడా మీరు చెప్పిన దానిని చేయడానికి 12 days ఆల్మోస్ట్ తీసుకొని, ఎస్, అయితే నేను ట్రై చేయాలి ఖచ్చితంగా. ఎస్. సో థ్యాంక్ యూ మేడం. సో ఈ డిసెంబర్ 12:12 ఈ యొక్క ప్రత్యేకత గురించి ఎంతో చక్కగా మేనిఫెస్టేషన్ వేలో తెలియజేసినందుకు ధన్యవాదాలు. థ్యాంక్ యూ గాయత్రి. చూసారు కదా, మా వీడియో తప్పకుండా మీకు నచ్చిందని అనుకుంటున్నాను. అలా అయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మేనిఫెస్టేషన్ కోర్స్ గురించి తెలుసుకోవాలి అనుకునే వాళ్ళు వీడియోలో స్క్రోల్ అవుతున్న నెంబర్ని కాంటాక్ట్ అవ్వచ్చు. థ్యాంక్ యూ.